మనం ప్రీవియస్ వీడియోలో ఆర్డర్ బై ఫిల్టర్ గురించి ప్లస్ అప్పర్ అండ్ లోయర్ ఫిల్టర్స్ గురించి చూసాము. ఇప్పుడు కరెన్సీ ఫిల్టర్ గురించి చూద్దాం. సో కరెన్సీ ఫిల్టర్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మన అరేలో కానీ మన టెక్స్ట్లో కానీ మన డేటాలో ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వాటిని కరెన్సీ ఫార్మాట్లో ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇక్కడ ₹2 20 రూపీస్ అనుకున్నాం, లేకపోతే డాలర్స్లో 20 అని మెన్షన్ చేస్తున్నాం. దీన్ని మనం కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది అంటే $20.00 డెసిమల్ వాల్యూస్ కూడా వస్తాయి. సో దాని పర్పస్ నేను యాక్చువల్గా నేను ప్రొవైడ్ చేసే కోర్సెస్ ప్లస్ అలాంగ్ విత్ వాటి వాల్యూస్, ఆ కోర్స్ యొక్క ఫీజు, క్లాస్ రూమ్ ట్రైనింగ్ అయితే దాని ఫీజు ఎంత ఉందా అనేది ఒక ఎర్రే ఎలిమెంట్లోకి మెన్షన్ చేశాను, ఒక ఎర్రే ఎలిమెంట్ లాగా డిక్లేర్ చేశాను. సో దాని పర్పస్ కోర్సెస్ అనే ఒక ఎర్రే తీసుకున్నాను. నార్మల్గా ఇదంతా కూడా మర్చిపోండి మీరు. కోర్సెస్ ఎర్రేని మనం ఎలా డిక్లేర్ చేస్తాం, ఈక్వల్స్ టు స్క్వేర్ ఓపెన్ అండ్ క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. సో నా దాంట్లో HTML, జావాస్క్రిప్ట్, jQuery, WordPress, AngularJS, SEO, బ్లాగర్ ఈ కోర్స్ అన్ని కూడా నేను ఆన్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఆన్లైన్ ట్రైనింగ్ ప్లస్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే వీటి వీడియోస్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. రైట్. సో మనకి ఏదైతే కోర్స్ ఉంది, కోర్సు యొక్క ప్రైస్ కూడా ఆ ఎర్రేలో మెన్షన్ చేయాలి. అంటే ఇది 2 డైమెన్షనల్ ఎర్రే కింద వస్తుంది. సో ఎర్రేని డిక్లేర్ చేయడానికి నార్మల్గా సింటాక్స్ ఏంటి, ఫస్ట్ మనం స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేస్తాము. తర్వాత ఇది 2 డైమెన్షనల్ సింగిల్ డైమెన్షనల్, ఇది 2 డైమెన్షనల్ ఎర్రే కాబట్టి అంటే రెండు నేమ్ వాల్యూస్ రెండు ఉంటున్నాయి కాబట్టి కోర్సు అలాంగ్ విత్ ప్రైజ్. సో ఓపెన్ అండ్ క్లోజింగ్, సో దీని తర్వాత ఓపెన్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రాకెట్స్ సపరేటెడ్ విత్ ద కామా. సో ఇక్కడ కామాని మెన్షన్ చేస్తున్నాను. అంటే ఇంకా ఎన్ని ఉంటే అన్ని మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఏంటిది కోర్సు కాబట్టి కోర్సు మెన్షన్ చేస్తున్నాను, కోర్సు. దీని ఇండెక్స్ నేమ్ ఏంటి ఇక్కడ కోర్సు. సో తర్వాత ఏం కోర్సు PHP అనుకున్నాం. ఇక PHP అనేది స్ట్రింగ్ కాబట్టి మనం PHPని సింగిల్ కోర్సులో మెన్షన్ చేస్తున్నాము. తర్వాత ఇంకోటి ఉంది ఏంటిది, సో ఈ కోర్స్ యొక్క కాస్ట్ ఎంత ఉంది, ప్రైస్ అనే వేరియబుల్ని తీసుకుంటున్నాను. ఇండెక్స్ నేమ్, ఇండెక్స్ వాల్యూ అంత $20 అనుకున్నాం. ఓకే, 20. సో ఈ విధంగా మనం మన యొక్క ఎర్రేలో ఉండే వాల్యూస్ని ఎర్రేస్లో ఉండే 2 డైమెన్షనల్ ఈ విధంగా మనం డిక్లేర్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఆకడానికి అవసరం లేదు ఇంకా. సో ఇన్ని కోర్సెస్ ఉన్నాయి ప్లస్ ఆ కోర్సు ప్రైజెస్ కూడా ఉన్నాయి. అలాగే నాకు ఇవన్నీ కూడా ఈ ఎర్రే ఎలిమెంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు లిస్ట్ ఐటమ్ కింద ఆర్డర్ లిస్ట్ కింద ప్రింట్ కావాలి. అంటే PHP కోర్సు ప్రైజ్ ఈజ్ $20, HTML అండ్ CSS కోర్స్ ప్రైజ్ ఈజ్ $10. ఈ విధంగా డిస్ప్లే కావాలి. సో డిస్ప్లే కావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, ఒక డివ్ ఎలిమెంట్ తీసుకుని దానికి మన AngularJS అప్లికేషన్ NJF అనే యాప్ని, అంటే ఈ డివ్లో AngularJS అప్లికేషన్ నేమ్ వచ్చి మై యాప్, NJF అనే యాప్ ఈక్వల్స్ టు మై యాప్ అని డిక్లేర్ చేస్తాను. ఈ ప్లేస్లో మనం ఏదైనా సరే మెన్షన్ చేసుకోవచ్చు. తర్వాత దీనికోసం అని ఒక కంట్రోలర్ని కూడా డిఫైన్ చేసుకుంటున్నాను. NJF కంట్రోల్ ఈక్వల్స్ టు COSTCTRL. ఈ కంట్రోలర్ నేమ్ వచ్చేసి COSTCTRL కంట్రోలర్ నేమ్. సో మీరు ఏదైనా మీ రిక్వైర్మెంట్ బట్టి ఏదైతే అది మెన్షన్ చేయండి. ఓకే. సో తర్వాత స్క్రిప్ట్లో అంటే దీనికి కంట్రోలర్ని డిఫైన్ చేసుకున్నాం కదా, ఆ కంట్రోలర్స్లోనే మనం ఎర్రేని డిక్లేర్ చేసుకుంటున్నాం. సో కాబట్టి స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెన్ చేసుకుని వేర్ యాప్ ఈక్వల్స్ టు angular.module మై యాప్ ఓపెన్ అండ్ క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. సో యాప్లో ఏం సేవ్ చేశాను, angular.module. ఇదంతా కూడా కామన్గా ఉంటుంది మనకి. సో యాప్ డాట్, సో ఇదంతా వచ్చేసి యాక్చువల్ ప్రీవియస్ వీడియోలో చూసాంగా యాప్ అనే వేరియబుల్ని క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా దీన్నే మెన్షన్ చేశాను, యాప్ డాట్ కంట్రోలర్. సో మన యాప్ నేమ్ వచ్చేసి మన కంట్రోలర్ నేమ్ వచ్చేసి COSTCTRL కాస్ట్ కంట్రోల్. తర్వాత ఫంక్షన్లో ఏ వేరియబుల్ పాస్ చేస్తున్నాను, $స్కోప్. సో ఈ ఫంక్షన్లో ఏది మెన్షన్ చేస్తున్నాను, ఎర్రే ఒక వాల్యూ ఎర్రేని
గ్లోబల్ గా డిక్లేర్ చేస్తున్నాను. డాలర్ స్కోప్ అంటే ఈ స్కోప్ ఎంతవరకు ఉంటుంది, ఈ డివ్ నుంచి ఈ డివ్ వరకు ఉంటుంది. అంటే యాప్ వచ్చేసి మై యాప్ కదా. ఓకే, సో తర్వాత కోర్సెస్ లో ఎర్ర ఎలిమెంట్స్ ని డిక్లేర్ చేశాను. సో ఫైనల్ గా ఈ కోర్స్ లో ఉండే వాల్యూస్ ని నేను HTML లింక్డ్ లిస్ట్ ఆర్డర్ లిస్ట్ లో కానీ అన్ఆర్డర్ లిస్ట్ లో కానీ ప్రింట్ చేయాలి అంటే మనం మన HTML డాక్యుమెంట్ లో ఒక అన్ఆర్డర్ లిస్ట్ మెన్షన్ చేశాను. అన్ఆర్డర్ లిస్ట్ ఐటమ్స్ ఈక్వల్స్ టు LI ఈక్వల్స్ టు లేకపోతే LI NG-, రిపీట్ ద్వారా మనం ఒక అర్రేలో ఉన్న ఎలిమెంట్స్ ని రిపీట్ చేసుకోవచ్చు. సో NG-, రిపీట్ ఇది ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. X in కోర్సెస్, మన అర్రే నేమ్ ఏంటి, ఇక్కడ అర్రే నేమ్ వచ్చేసి కోర్సెస్ కదా, X in కోర్సెస్. సో ఇది నేను నార్మల్ గా ఆర్డర్ బై కోర్స్. సో ఈ ఆర్డర్ బై అనేది ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆర్డర్ బై కోర్సెస్ మన కోర్సు యొక్క వాల్యూస్ ప్రకారం ఇది సోర్ట్ అవుట్ చేసి ఉంచుద్ది. సో తర్వాత ఎక్స్ప్రెషన్ X.course అప్పర్ కేస్. సో టైప్డ్ విత్ ద అప్పర్ కేస్. ఇక్కడ ఎందుకు బ్రాసెస్ యూజ్ చేశానో ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కన్కాటినేటెడ్ విత్ ద కోర్స్ ఇన్ క్లాస్ రూమ్ ట్రైనింగ్. కాస్ట్ ఇన్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఫీజీస్. సో ఫీజీస్ అనే దాన్ని కన్కాటినేట్ చేశాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. తర్వాత ప్లస్ X.ప్రైజ్, X వేరియబుల్ లో ప్రైజ్ ని డిక్లేర్ చేస్తాను. ఈ ప్రైజ్ ఎలాగా కరెన్సీ. సో యాక్చువల్గా మన ఫైనల్ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నాము, కరెన్సీ అనే ఫిల్టర్ని అలా యూజ్ చేసుకోవాలనే దాని గురించి చేస్తున్నాం. కాబట్టి ప్రైజ్ అనేది కరెన్సీ కాబట్టి ప్రైజ్ ఈజ్ టైప్డ్ విత్ ద కరెన్సీ. ఓకే, సో ఫైనల్ గా అవుట్పుట్ ని చూడండి. సో AJS కోర్సు ఇన్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఈజ్ $250. సో యాక్చువల్ గా AngularJS కి ఎవరైనా సరే 12,000 13,000 ఛార్జ్ చేస్తున్నారు ఆన్లైన్ ట్రైనింగ్ కి. బ్లాగర్ కి వచ్చేసేమో నియర్లీ 1,000 రూపీస్ నుంచి 2,000. సో HTML అండ్ CSS కి 500 నుంచి 1,000 ఛార్జ్ చేస్తున్నారు. జావా స్క్రిప్ట్ కి 1,000, jQuery కి నార్మల్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వడానికి jQuery కి 1,500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. PHP కి యాక్చువల్గా PHP నేను ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే SEO కోర్సుకి క్లాస్ రూమ్ ట్రైనింగ్ అయితే నియర్లీ 8,000 అలా ఉంటుంది. అదే ఆన్లైన్ ట్రైనింగ్ అయితే 10,000 నుంచి 12,000 మధ్యలో ఛార్జ్ చేస్తున్నారు. WordPress కి నియర్లీ 2,000 నుంచి 4,000 మధ్యలో ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, సో నేను ఓన్లీ ఆన్లైన్ ట్రైనింగ్ గా ప్రొవైడ్ చేస్తున్నాను, క్లాస్ రూమ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయట్లేదు. సో ఈ విధంగా మనం ఇక్కడ AJS అనేది క్యాప్స్ లో ఎందుకు ప్రింట్ అయింది, రైట్, AJS అనేది ఎందుకు ప్రింట్ అయిందంటే X.course అప్పర్ కేస్ లోకి కన్వర్ట్ చేస్తున్నాను కోర్స్ ని. సో దేనితో సార్ట్ అవుట్ చేస్తున్నాను, కోర్స్ తోటి సార్ట్ అవుట్ చేస్తున్నాను. దేనికి కరెన్సీ ఫిల్టర్ ఇచ్చేసాను, ప్రైస్ కి కరెన్సీ ఫిల్టర్ ఇచ్చేసాను. సో కరెన్సీ ఫిల్టర్ యాక్చువల్గా ఇక్కడ $20 ఉంది కదా, 20 అని ఉంది అంతే. సో సింపుల్ గా దీన్ని ఏం చేస్తుంది, ఇది 250 AJS అనుకుంటే అక్కడ 250 అని ఉంది, $250.00. ఈ విధంగా మనకి కరెన్సీ అనే ఫిల్టర్ యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.